హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, బేసిక్గా మనకి ఎక్సెల్లో ఒక షీట్లో టోటల్గా ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయండి. ఇప్పుడు జనరల్గా మనకి ఇవే కదా రోస్ అంటే, అండ్ ఇవి ఆల్ఫాబెట్స్ ఏమో కాలమ్స్, నెంబర్స్ ఏమో రోస్. ఈ రెండింటికి మీడియేటర్గా ఈ బటన్ చూసారా, దీన్ని లెఫ్ట్ క్లిక్తో లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, టోటల్గా మనకి అక్కడ డిస్ప్లే అవుతున్నాయి లేవా. టోటల్గా మనకి 10,48,576 రోస్, 16,384 కాలమ్స్ ఉన్నాయి. కానీ ఇన్ని రోస్, ఇన్ని కాలమ్స్ మనం వాడవండి, కానీ జనరల్గా అన్ని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక సెల్ అనేది సెలెక్షన్ చేసామండి. సెలక్షన్లో ఉన్న సెల్ నుంచి ఇంకో సెల్కి జంప్ అవ్వాలంటే ఏం చేస్తాం, కీబోర్డ్లో యారో కీస్ వాడతాం. డౌన్ అంటే డౌను, అప్ అంటే అప్పు, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఈ విధంగా మారుతూ ఉండిద్ది. ఓకే, అలా నేను లాస్ట్ రోకి జంప్ అవ్వాలి, లాస్ట్ కాలం దగ్గరికి జంప్ అవ్వాలి. అలా జంప్ అవ్వాలంటే డైరెక్ట్గా షార్ట్ కట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ అనేది ఇక్కడ ఉందండి, G1లో ఉందండి. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో సింబల్ ప్రెస్ చేశాను అనుకోండి, లాస్ట్ రో దగ్గరికి జంప్ అవుతాం. ఇప్పుడు లాస్ట్ రోలో ఉన్నప్పుడే కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశారనుకోండి, లాస్ట్ రో లాస్ట్ కాలం దగ్గరికి ఇలా జంప్ అవుతాం. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని అప్ యారో అంటే మళ్ళీ ఫస్ట్ రోలో లాస్ట్ కాలం. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేసాం అనుకోండి, ఈ విధంగా డైరెక్ట్గా జంప్ అవుతూ ఉంటాం. ఓకే, కానీ ఇది డేటా లేనప్పుడు లాస్ట్ రో లాస్ట్ కాలం దగ్గరికి వెళ్తాం. అదే ఏదైనా టేబుల్లో సెలక్షన్ స్టార్టింగ్ సెల్లో ఉందండి, ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేశారనుకోండి, ఈ టేబుల్లో లాస్ట్ డేటా ఎక్కడైతే ఉందో అక్కడ దాకా సెలక్షన్ ఆటోమేటిక్ వెళ్ళిద్ది. దాని కింద డేటా ఏమీ లేదు కాబట్టి కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోకి ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా లాస్ట్ రో దగ్గరికి జంప్ అయింది. ఈ విధంగా ఇవన్నీ ఆల్రెడీ మనకి తెలిసిందేనండి. ఓకే, ఇలా కాకుండా ఇప్పుడు మీకు ఒక ఫార్మేట్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ సమ్ డేటా ఉందండి. ఇప్పుడు మనకేందంటే దీనికి ఆల్రెడీ నేను ఒక సెట్టింగ్ అనేది చేశానండి. ఆ సెట్టింగ్ ఏంటంటే సెలక్షన్ అనేది ఈ ఫార్మేట్లోనే జరుగుతూ ఉండిద్ది. ఎలా అంటే ఇప్పుడు మీరు బయట సెలక్షన్ చేయలేరండి. ఇదిగో చూడండి, క్లిక్ చేస్తున్నాను, అవుతుందా? అవుదు. ఇక్కడ C4 నుంచి L13 దాకా ఈ లోపల మాత్రమే సెలక్షన్ అవుతూ ఉండిద్ది. చూడండి, యారో కీస్ వాడుతున్నాను, డౌన్ యారో సింబల్ ప్రెస్ చేశాను, కిందకు వస్తుందా? మీరు కంట్రోల్ వాడినా ఏది వాడినా రాదండి. సెలక్షన్ అనేది ఆ ఫార్మేట్ లోపల, ఆ సెల్స్ రేంజ్ అనేది ఎంతైతే ఉందో ఆ లోపల మాత్రమే సెలక్షన్ ఉండిద్ది. మరి ఈ పర్టికులర్ సెల్స్ రేంజ్ని ఇలా లాక్ చేయాలంటే మనం ఎలాంటి ప్రొసీజర్ వాడాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూస్, మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్మేట్ ఇచ్చానండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఏ సెల్నైనా సెలక్షన్ చేయొచ్చు, మీ ఇష్టం. కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో సింబల్ ప్రెస్ చేస్తే లాస్ట్ రో దగ్గరికి జంప్ అయిపోయింది, ఎక్కడ కావాలంటే అక్కడికి. ఓకే, కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, కరెక్ట్గా ఈ ఫార్మేట్ ఉన్నంత ప్లేస్ బట్టికే సెలక్షన్ అవ్వాలి, బయట ఇంకెక్కడా సెలక్షన్ అవ్వకూడదు. ఓకేనా? లేదు, ఈ టేబుల్ మొత్తాన్ని మూవ్ చేద్దాం కావాలంటే. చూడండి, ఈ విధంగా అంటే స్టార్టింగ్లో పెట్టుకుంటే ఈ విధంగా మూవ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే అసలు ఈ టేబుల్ ఫార్మేట్ అనేది ఏ సెల్ రేంజ్లో ఉంది, అంటే ఏ సెల్ నుంచి ఏ సెల్ దాకా ఉంది, ఎక్కడి నుంచి ఉంది, D3 నుంచి H17 దాకా ఉంది. D3 నుంచి H17 ఈ సెల్ రేంజ్ అనేది కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ షీట్ నేమ్ ఏముందండి, VLOOKUP, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చారు, ఇక్కడ వ్యూ కోడ్ అనే ఆప్షన్ ఉందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ విండో బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు డైరెక్ట్గా మనకి వ్యూ మెనూ ఉంది కదండి, దీనిలోకి వెళ్ళి ఇక్కడ ప్రాపర్టీస్ విండో, దీని షార్ట్కట్ F4 అండి, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది కదండి. ఇక్కడ ఇదిగోండి స్క్రోల్ ఏరియా ఉందా లేదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ సెల్ రేంజ్ ఉంది కదండి, దాన్ని అక్కడ మెన్షన్ చేయండి. ఏమి ఇచ్చాము మర్చిపోయారా? చూద్దాం, నేనే మర్చిపోయాను. D3 నుంచి H17 దాకా ఇచ్చాను. ఓకే, చూడండి, D3 H17, క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా అలా అయినా టైప్ చేయొచ్చు. ఈ విధంగా ఇచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి,
వైడ్ సెలక్షన్ అవుతుందా? ఇదిగోండి నేను క్లిక్ చేస్తున్నానండి. యారో కీస్ అయినా వాడండి. సెలక్షన్ అనేది D3 నుంచి H17 మధ్యలోనే జరుగుతూ ఉండిద్ది. ఓకేనా? ఇంకా అనదర్ సెల్స్ ఏవైనా సరే సెలక్షన్ అవుదండి. ఎందుకంటే పర్టికులర్గా ఆ సెల్స్ రేంజ్ వాటికి D3 నుంచి H17 దాకా మనం లాక్ చేసాం అనమాట. ఇంకా ఎలాంటి స్క్రోలింగ్ మనం చేయలేం. ఓకే వ్యూయర్స్, ఇంకా ఈ లాక్ అనేది నేను రిమూవ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మళ్ళీ సేమ్ ఆప్షన్ అండి. రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళి మనం వ్యూ మెనూలోకి వెళ్ళి ప్రాపర్టీస్ విండో, లేదా దీని షార్ట్కట్ ఏంటండి F4. ఇక్కడ ఇదిగోండి ఈ రేంజ్ ఉంది కదా, స్క్రోల్ ఏరియాలో ఈ రేంజ్ని సెలక్షన్ చేసి డిలీట్ చేసేసేయండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు నార్మల్గా సెలక్షన్ అయింది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో పర్టికులర్గా సమ్ సెల్స్ రేంజ్ని మనం లాక్ చేసుకోవచ్చు, రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.